క్రైస్తలం అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, నీతి సూర్యుడా, న్యాయాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ప్రభువా, దేవా మా రక్షకుడు నీవే, దేవా మా పోషకుడు నీవే, దేవా మా తండ్రి, మా దాగు చోటు, మా రక్షణ సొరంగము నీవే. అందరి బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మా తండ్రి, ప్రభా ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసిస్తూ దేవా మా తండ్రి, సమయోచితమైనటువంటి సహాయాన్ని మీరు మాకు అందిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మా తండ్రి నాయన, మరొకసారి శ్రేష్టమైన నామాన్ని నాయన మరి స్తుతించడానికి, గణపరచడానికి, అలాగూ ప్రభా మా తండ్రి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో నాయన మా తండ్రి, ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి దేవా మీ సన్నిధితో, మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మీరే కొరకు చూపించండి. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మా తండ్రి, యెహోవాను స్తుతించటం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మా తండ్రి, ప్రభువా 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు మా పక్షంగా మీరు నెరవేర్చండి దేవా. మా తండ్రి మాట సెలవిచ్చి దేవా దాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడవు. మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన దేవా. అవును ప్రభువా మా తండ్రి, అయా పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లును దేవా మా తండ్రి నాయన, మీ వాక్కు దేవా మా తండ్రి మా ఎడల మీరు నెరవేర్చేటువంటి దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. వాగ్దానం అనుగ్రహించి దాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడిగా మీరు మాకు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. మాట తప్పని దేవుడిగా మీరు మాతో ఉంటున్నందుకు మీ స్తోత్రాలు దేవా మా తండ్రి నాయన. మా కొరకు ప్రభా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు దేవా మా తండ్రి, శూర కార్యాలు చేయడానికి దేవా మా తండ్రి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అట్టి శ్రేష్టమైన దేవా మీ వాక్యాన్ని, వాగ్దానాన్ని దేవా మేము దేవా చదువుకునే సమయం అంతటిని మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మా పక్షంగా మీ వాక్కులు, వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మా తండ్రి, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ వాక్యం శక్తి గలదు. అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించండి దేవా. మా తండ్రి, ప్రభువా మా ఆత్మీయ జీవితంలో ఇంకను దేవా మా తండ్రి విశేషమైనటువంటి దేవా మీ వాక్య జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి దేవా మా తండ్రి, విశేషమైనటువంటి మీ వాక్యపు శక్తిని దేవా విశ్వాసాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మంచి నేలను పడినటువంటి విత్తనాల్లాగా దేవా మరి తండ్రి నాయన, మీ వాక్యాన్ని మా హృదయంలో మీరే దేవా నాటమని ప్రార్థన చేస్తున్నాం దేవా. చక్కగా వాక్యపు దేవా దీవెనలు, వాక్యపు పంట దేవా మేము మా జీవితాల్లో చూడడానికి సహాయం చేయండి. సమస్త విషయాలు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి ఆయన. అలాగే మరి తండ్రి, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి, మీ ప్రసన్నతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులకు నాయన మరి తండ్రి, వాళ్ళు దేవా మరి గృహాల్లో చేరి వారు ఏకీభవిస్తుండగా దేవా విశేషంగా మీ సన్నిధిని దేవా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. వారి యొక్క అవసరతలు, అక్కరలు అన్నీ కూడా మీ సన్నిధానంలో ప్రభా మరి తండ్రి నాయన ఎత్తిపడుతూ ఉండగా గొప్ప కార్యములు నాయన మరి తండ్రి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో దేవా మరి తండ్రి, వాళ్ళ యొక్క బిడ్డల జీవితాల్లో దేవా మరి తండ్రి, వాళ్ళు కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్ర దేవా. కృప చూపించండి. సమస్త విషయాలు మీరే సహాయం చేయమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని మీ సన్నిధానంలో మేము పొందడం ద్వారా దేవా మరి తండ్రి నాయన అయా మేము పాలు పంపులు పొందడం ద్వారా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కారుణాత్మీయ గీతాల్లో నుంచి 184వ పాట పాడుకున్నాం. 184వ పాట.
చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మార్పులేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. మార్పులేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఉప్పొంగనిది నీ ప్రేమ, కంటి రెప్ప వంటిది నీ ప్రేమ. ఉప్పొంగనిది నీ ప్రేమ, కంటి రెప్ప వంటిది నీ ప్రేమ. నమ్మములేనిది నీ ప్రేమ, దయగలది నీ ప్రేమ. నమ్మములేనిది నీ ప్రేమ, దయగలది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. ఫలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. ఫలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను,
రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైనను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం ఉన్న ప్రియులారా, దైవజనులు ప్రవదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడిన భాగం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 20 ఫ్రమ్ వర్స్ 13 to 17. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైను, అతని గాడిదనైను, నీ పొరుగువాని దగ్గర దేన్నైను ఆశింపకూడదు అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మీ మనసులో ప్రార్థన చేసుకునండి. 10 ఆజ్ఞల్లో 2వ భాగం 5వ ఆజ్ఞ వరకు మనం నిండు దినం వరకు ధ్యానం చేసాం. ఈ దినం 6వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ మనం ధ్యానం చేయబోతూ ఉంటుండగా ప్రభు మనల్ని బలపరిచి మనతో మాట్లాడాలని కోరుకుందాం. ప్రియ ప్రభ, మా దేవ, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తుతులు. ఈ ప్రాతకాల సమయం మీరు మానవ జాతికి అనుగ్రహించినటువంటి మోరల్లా ధర్మశాస్త్రం, మీ ప్రజలకు అనుగ్రహించినటువంటి దశాజ్ఞలు 2వ భాగం నిషేధ పక్షం మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనిషి ఏమి చేయకూడదు వాటిని గురించి మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ వాక్యం మా కొరకు దీవించి, మా కనులకు వెలుగు, మా ఆత్మకు క్షేమం తండ్రి, మాకు గ్రహింపు కలుగుచేయము, మా మనసులు తెరువు చేయము. యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినం వరకు 5 ఆజ్ఞలను మనము ధ్యానం చేసాం. ఈరోజు మొత్తం 5 ఆజ్ఞలు చెప్పుకోబోతున్నాం. ప్రారంభమే 2 రోజులు ఇంచుమించు ఇంట్రడక్షన్ మీకు చెప్తూ వచ్చాను 10 ఆజ్ఞలను గురించి. ఆ తర్వాత ఒక దినం మొదటి 3 ఆజ్ఞలను గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నిన్నటి దినం 2 ఆజ్ఞలను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటికే మనం 4 దినాలు దశాజ్ఞల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సినాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలకు, రక్షించబడినటువంటి, విమోచించబడినటువంటి ప్రజలకు ఆయా మజిలీల్లో నేర్పుతూ వచ్చిన పాఠాల్లో మరి విశేషంగా తన స్వరంతో దేవుడు సినాయి నుండి మాట్లాడినటువంటి ఈ మాటలు మనము
6, 7, 8, 9, 10. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అపసాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని దేది ఆశింపకూడదు. సో నరహత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, పొరుగు వారిని ఆశించడం, ఈ 5 చేయకూడనటువంటి కార్యాలు. వీటిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. గత రాత్రి నేను ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ చాలా ఆత్మలో నేను దీని గురించినటువంటి స్ట్రగుల్ ఒక విధంగా అనిపించాను. ఎందువలన అంటే మానవుడు ఎప్పుడో మనస్సాక్షికి బయలుపరిచాడు. మనస్సాక్షికే కాదు, మోరల్ లా దేవుడిచ్చాడు, డివైన్ లా దేవుడిచ్చాడు. అయితే మానవుడు దురాశచే ఎంత నష్టాన్ని కలిగించాడు ప్రపంచానికి. ఏ దేశమైనా తీసుకోండి, యుద్ధాలు లేని దేశం ఉన్నదా మానవ జాతి చరిత్రలో? 2 ప్రపంచ యుద్ధాలను ప్రక్కన పెడదాం. యుద్ధాలు లేని దేశం ఉందా? యుద్ధాలు ఎందుకు కలిగినాయి? నరహత్య చేయకూడదు అని దేవుడు చెప్పాడు. యుద్ధాలు, చాలా యుద్ధాలు, గుర్తుపెట్టుకోనండి, దురాశను బట్టి, అధికార దర్పాన్ని బట్టి యుద్ధాలు వచ్చాయి. తమను తాము కాపాడుకోవటానికి దేశాలు యుద్ధాలు చేయాలి, అది వేరు, అక్కడ చంపవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి ఆ పరిస్థితుల్లో తన మీద దాడి చేసినటువంటి వ్యక్తిని గాయపరిచిన, ఒకవేళ అతను చనిపోయినా కోర్టులో ఈ బ్రతికినటువంటి వ్యక్తి ఎవరైతే అవతల వ్యక్తిని చంపారో రుజువుపరచబడితే దాడి నిందించబడినటువంటి వ్యక్తి మీద జరిగింది, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేయవలసి వచ్చింది, అవతల వ్యక్తిని చంపవలసి వచ్చింది అని రుజువైతే బహుశా అతనికి శిక్ష పడకపోవచ్చు. మనం ఇటువంటి వార్తలు చదువుతూ ఉంటాం. నరహత్య, ప్రపంచంలో యుద్ధాలు, వీటిని గూర్చి ఆలోచిస్తూ ఉంటే చంపటం, హత్య చేయటం, మనకు తెలుగు భాషలో కొన్ని పదాలే ఉన్నాయి కానీ ఎవ్రీ భాషలో ఈ చంపటాన్ని గూర్చి, హత్య చేయటాన్ని గూర్చి 7 పదాలు మూల భాషలో ఉన్నవని చెప్పబడింది. గుర్తుంచుకోండి. నిర్గమకాండంలోనే 21వ అధ్యాయం 12, 13 వచనాల్లో నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను, అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవకముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. ఇది ఇంటెన్షనల్ మర్డర్ కాదు. 13వ వచనం, ఉద్దేశపూర్వకంగా చంపాలని పగబట్టి వెయిట్ చేసి ఒక వ్యక్తిని చంపకపోతే పొరపాటున ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు, పైన ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క చేతి నుండి ఏదో బరువైనటువంటి ఒక ఇటుక పడింది అనుకుందాం, వర్క్ చేసేటటువంటి ఒక వ్యక్తి చేతి నుండి. అందుకే పెద్ద పెద్ద ఇవి కడుతూ ఉంటారు అడ్డం, వారు వాడేటటువంటి మెటీరియల్ ఏది యువతలకు పడకుండా, ఎవరికి హాని కలిగించకుండా చాలా దాని చుట్టూ బందోబస్తు చేసి లోపల వర్క్ చేస్తూ ఉంటారు. రూల్స్ అవి. అనుకుందాం కొంచెం సేపు, పైన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎవరి చేతిలో నుండో పొరపాటున ఏదో వస్తువు జారి పడింది, క్రింద ఫ్లోర్స్లో నడిచేటటువంటి ఒక వ్యక్తి మీద పడింది, ఆ వ్యక్తి చనిపోయాడు. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. అటువంటప్పుడు అది యాక్సిడెంటల్గా జరిగింది, అనుకోనకుండా జరిగింది కనుక ఆ వ్యక్తికి వెంటనే చనిపోయినటువంటి వ్యక్తి తరఫు వారు ఈ వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తారు. అందుకే అతడు పారిపోగలిగినటువంటి చోటు ఆశ్రయపురం. దీన్ని ధర్మశాస్త్రంలో కృప అంటారు. ఆశ్రయపురం యోర్దానుకు అవతల, యోర్దానుకి యువతల దేవుడు ఏర్పాటు చేయాలని చెప్పాడు.
కనుక నరహత్యను గూర్చి 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. అలాగే 21వ అధ్యాయంలో ఈ ఆజ్ఞను గురించి మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే, ఎవరైనా ఇశ్రాయేలీలకు 23-24 వచనాలు, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపాలి. ఐ ఫర్ ఐ అండ్ టూత్ ఫర్ టూత్ అనేటటువంటి ఇంగ్లీష్ మాట దీనిలో నుండే, ఈ భాగంలో నుండే వచ్చింది. కంటికి కన్ను, పంటికి పళ్ళు. అవతల వ్యక్తి ఏది ఈ వ్యక్తికి తీసివేస్తే అది చేసినటువంటి వ్యక్తికి అదే నష్టం కలగాలి అనేటటువంటి ధర్మశాస్త్ర నిబంధన. ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తి చావవలసిందే. ఆ పైన 21:16, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందు. పైన 15 వచ్చింది, తన తండ్రినైను తల్లినైను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందు. తప్పింది తాను చంపితే కాదు, కొడితేనే, తల్లిదండ్రులను గాయపరిస్తే. ప్రపంచంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు యుద్ధాలు అనేకం జరిగినాయి. ప్రతీకారం తీర్చుకోవటానికి దురాశతో చేసేటటువంటి యుద్ధాలు దేవుడు ఎప్పుడు వాటిని అప్రూవ్ చేయడు. కానీ ఎవరి మీద అయితే ఆ దేశాన్ని ఆక్రమించడానికి అన్యాయంగా, దురుద్దేశంతో, గర్వంతో వీరిని లోబర్చుకోవాలి అని పొరుగున ఉన్నటువంటి దేశాలు యుద్ధం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేసి తమను తాము ఈ దేశస్తులు కాపాడుకోవాలి. దేవుడు 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడు ఇశ్రాయేలీలు యుద్ధాలు చేశారు. వాగ్దాన దేశంలో, కనాను దేశంలో ఆ జాతులను నిర్మూలన చేశారు. నరహత్య చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడు వీరందరి చేత ఎందుకు యుద్ధాలు చేయించాడు ఆలోచించండి. అనేక జనాంగాలను, హిత్తీయులు, హెవీలు, పెరిజీలు, గిర్గాషీలు, అమోరీలు, ఎన్నెన్నో జాతులు, కనాన్లో ఉన్నటువంటి ఆ జాతులన్నింటినీ వీరు వేయవలసి వచ్చింది, యుద్ధాలు చేయవలసి వచ్చింది. మరి నరహత్య చేయకూడదని చెప్పిన దేవుడు యుద్ధాలు ఎందుకు చేయమని చెప్పాడు? అమాలేకీయులైతే నిర్మూలమే చేయమన్నాడు, పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు. ఆ జాతులను వారు నిర్మూలము చేసి ఉండకపోతే, లేక వారిని తరిమి ఉండకపోతే వారు వీరిని నిర్మూలన చేసేవాడు. అది వీరిని తుడిపెట్టుండేవారు. రక్షకుడు మెస్సియ యూదుల్లో నుండి వచ్చేవాడు కాదు, మానవ జాతికి విమోచన ఉండేది కాదు. మనుషులు తమ పాపమును బట్టి నరకాగ్నిలో మరణించి లేక కాలవలసిందే. అందుకొరకే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగంలో నుండి దేవాది దేవుడు రక్షకుడుగా, శరీరధారిగా రావాలి అంటే ఆ జనాంగం నిలవాలి. ఆ జనాంగం నిలవాలి అంటే వారు తమ శత్రువులను నిర్మూలన చేయాలి. అందుకని దేవుడు ఎలా చేశాడు. నూతన నిబంధన వచ్చేసరికి పద్ధతి మారిపోయింది. దేవుడే శరీరధారి అయ్యి వచ్చాడు. కొండ మీది ప్రసంగం, శ్రేష్టమైనటువంటి ప్రసంగంలో ప్రభు నూతనమైనటువంటి అర్థాలు చెప్పాడు. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. ఆశ్చర్యం. ఎందుకంటే రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చాడు కనుక ఇక యుద్ధాలు లేవు, యుద్ధాలు అక్కర్లేదు. ఈ జనాంగం తమను తాము కాపాడుకోవటానికి యుద్ధాలు చేయవలసినటువంటి అగత్యత లేదు. ఇప్పుడు చంపటమే కాదు, కోపపట్టం కూడా అది దేవుడు అప్రూవ్ చేయట్లేదు. క్రోధాన్ని కూడా దేవుడు అప్రూవ్ చేయట్లేదు.
అంతేకాదు మనం మన ఆలోచనలో ఒకరి మీద పగబట్టేమనుకండి, అది కూడా హత్య చేయటంతోనే సమానం. గుర్తుంచుకుందాం. మనం నరహత్య చేయకూడదు అనేటటువంటి ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎదుటి వ్యక్తి యొక్క శరీరానికి కానీ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సుకు గాయం కలిగించడం కూడా నరహత్య పాపం క్రిందికే వస్తుంది. ఇది చాలా సునిశ్చితమైనటువంటి వివరణ. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సుకు గాయం కలిగించడం. ఇప్పుడు ఇలాగ అనుకుందాం, మనం డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కు సర్జరీ చేస్తాడు. అది కూడా గాయమే, కానీ ఆ సర్జరీ వేరు. అది శరీరానికి కలిగే గాయమే. అది ఆ శరీరములో నుండి తీసివేయవలసినటువంటి భాగాన్ని తీసివేస్తేనే ఆరోగ్యం కలుగుతుంది. కనుక డాక్టర్ గారు థియేటర్లో ఎనస్థీషియా ఇచ్చి తన మెడికల్ స్టాఫ్ అంతటితో ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తారు. అదే పదునైనటువంటి ఆయుధాలతో ఒక వ్యక్తిని మనము లోకంలో గాయపరిస్తే అది హత్యా ప్రయత్నం అని అంటారు. మరి దానికి దీనికి తేడా ఏంటి? అదేమో ప్రాణ రక్షణ, ఇదేమో ప్రాణ హత్య కొరకైనటువంటి ప్రయత్నం. గమనించండి. మనము ఎదుటి వ్యక్తికి గాయం కలిగించేటటువంటి హక్కు మనకు లేదు. బోధకులు చెప్పేటటువంటి బోధ చాలా మార్లు మనసుకు అది గాయం కలిగించినట్టుగా ఉంటుంది. ఆత్మలో చాలా మార్లు దేవుడు స్పష్టమైన నడిపింపు ఇచ్చినప్పుడు ఆ సందేశం అందించాలి. కారణం ఏంటంటే మనుషులకు చాలా సొంత ఉద్దేశాలు, పనికిమాలిన ఉద్దేశాలు ఉంటాయి. చెత్త చాలా ఉంటుంది మనుషుల యొక్క మనసులో. చెత్త అంతా తగలబడిపోవాలంటే దేవుని వాక్య అగ్ని తగ్గించాలి. కాబట్టి వాక్యం బోధించేటటువంటి వ్యక్తి ఎవరినో ఏం చేసి చెప్పాడు అనుకుంటారు కొందరు. ఏం చేసి చెప్తే దేవుని చిత్తం జరగదు. ఎందుకంటే అది శరీరంలో నుండి వస్తుంది కనుక. అయితే దేవుడిచ్చినటువంటి ప్రేరణ అయినప్పుడు ఖచ్చితంగా అందించేటటువంటి వెజల్, సాధనం, మనిషి, బోధకుడు దేవుడిచ్చిన తలంపు షేర్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే దేవుడు ఆ వ్యక్తిని ప్రక్కన పెట్టేస్తాడు, వాడుకోడు. మనం మనుషులు ఏమనుకుంటారు అని మనం ఆలోచించి దేవుని వాక్యాన్ని మనము కాంప్రమైజ్ అయ్యి దేవుని ఆత్మను ఆర్పుకోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నా జీవితంలో ఎన్నడూ నేను ఆ స్థితికి దేవుని ఆత్మను ఆర్పుకునేటటువంటి దౌర్భాగ్య స్థితికి నేను ఎన్నడూ వెళ్ళకూడదని కోరుకున్నాను. ఐ మేడ్ ఇట్ మై పాలసీ ఆల్ దీస్ 47 years. షారోను మందిర పరిచర్య 45 కానీ దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి 47 సంవత్సరాల పరిచర్య అనుభవం. లే ప్రీచర్ గాను, ఫుల్ టైం మినిస్టర్ గాను దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు నా యవ్వన కాలం నుండి. మనం దేవుని ప్రజలంగా ఉద్దేశపూర్వకంగా ఎవరికి గాయం మన మాటల ద్వారా కలిగించకూడదు. కానీ దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి దుష్టత్వం, చెడుగు అది రివీల్ అవుతూ ఉంటుంది. వీ కెనాట్ హెల్ప్ ఇట్. అద్దం ముందుకు వెళితే మనం ఎలా ఉన్నామో వాక్యం అనేటటువంటి అద్దం చూపించినట్టే ఈ అంతరంగంలో ఉన్నటువంటిదంతా దేవుని వాక్య వెలుగులో బయలుపడుతుంది. ఇది మనం ఒప్పుకోక తప్పదు. హత్య చేయటం అనేది ఒక ఆయుధం తీసుకుని ఎదుటి వ్యక్తిని గాయపరిచేవారు లేక చంపేటటువంటి వారు పూర్వకాలం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట కోపపట్టం అంటే మనస్సుకు సంబంధించింది. మనం పెదవులతో చంపుతాం,
మన మనస్సుతో చంపుతాం, మన రచనతో చంపుతాం. అధునాతనమైనటువంటి హత్యా పద్ధతులు 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన మనసులో ఒక వ్యక్తిని ద్వేషించేమనుకోండి, బహుగా ద్వేషించేమనుకోండి, అది ఆ ద్వేషం ఆ వ్యక్తిని మనం నరహత్య చేసిన దానితో సమానం. ఒక వ్యక్తి పట్ల ద్వేషం మన హృదయంలో నింపుకోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. వారు దేవుని ఆత్మను పోగొట్టుకుంటారు. 2, మనం మన పెదవులతో మాట్లాడటం ద్వారా ఎదుటి వ్యక్తిని చంపుతూ ఉంటాం. రకరకాలైనటువంటి వార్తలు వ్యాపింపచేస్తాం, రకరకాలైనటువంటి తప్పుడు స్టేట్మెంట్స్ చెప్తాం. అబద్ధ సాక్ష్యం పలుకూడదనే ఆ అంశాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి వివరంగా నేను చెప్తాను. 3వది, మనం మన కలంతో రాయటం ద్వారా. నిన్న మొన్న మీడియాలో ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు రిలీజ్ చేసినటువంటి ఒక పుస్తకంలో మన దేశ నాయకుల గురించి వారు వ్రాసినటువంటి విషయాలు చాలా డ్యామేజింగ్గా ఉన్నాయని ఎవరో ఇండియాలో కోర్టులో కేసు ఫైల్ చేశారు. మీరు చదివి ఉంటారు. మనం మన కలం ద్వారా లేక మీడియా ద్వారా ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్కు డ్యామేజ్ కలిగించవచ్చు. ఇది కూడా నరహత్య పాపం కిందికే వస్తుంది. అంతేకాదు, ఒక వ్యక్తికి కీడు అవమానము కలిగించేటప్పుడు మనం సమ్మతించామనుకోండి, ఒక వ్యక్తి కీడు చేసేటప్పుడు అది కూడా హత్య కిందే వస్తుంది. సౌలు యవనస్తుడుగా ఉన్నప్పుడు, యోధా మతంలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నప్పుడు, స్టెఫన్ను రాళ్లతో కొట్టేటటువంటి వాళ్ళు ఆ రక్తపు మరకలు వాళ్ళ వస్త్రం మీద చింది పడకుండా తమ బట్టలు తీసి ఒక ప్రక్కన పెట్టారు. ఆ బట్టలకు కావలి ఉన్నాడు ఎవరు? సౌలు. అతడు స్టెఫను చావుకు సమ్మతించాడు. ఈయన రాయి తీసు కొట్టలేదు, కానీ రాయి తీసు కొట్టేటటువంటి వాళ్ళ బట్టలకు కాపలా ఉండటం ద్వారా వారితో సమ్మతించాడు. అందుకే దోషకుడును, హింసకరుడును, హానికరుడును అని ఒప్పుకున్నాడు. తర్వాత తన జీవితంలో మారు మనసు పొందిన తర్వాత వ్రాసినటువంటి పత్రికలు, ఒకప్పుడు నేను ఇలాగున్నా. ఇతరులు నిరపరాధికి కీడు కలిగించేటప్పుడు నిరపరాధికి హాని చేసేటటువంటి వారితో ఏకీభవిస్తే అది కూడా నరహత్య అవుతుంది. నేను నా కాలేజ్ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని కరపత్రాలు, స్వార్థ కరపత్రాలు చదివేవాడిని. ఆ కరపత్రాల్లో ఒక హెడ్డింగ్ పైన ఉన్న తర్వాత క్రింద బ్రాకెట్లో ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు అని ఉండేది. తాను చెప్పవలసిన మ్యాటర్ అంతా ఉండేది క్రింద. ఆ భక్తుని పేరు దైవజనుడు మొంగుమూరి దేవదాసయ్య గారు ప్రచురించినటువంటి లీఫ్లెట్స్ అన్నీ 2 పేజీలు. నేను ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, ఎందుకు ఈయన ఇలాగూ రాశాడు అని అనుకునేవాడిని. అప్పటికి ఆయన దాదాపు 120 సంవత్సరాలు పూర్తి చేసుకుని మహిమలోనికి, అదే దినాల్లో నేను కాలేజీలో చదివే దినాల్లోనే అప్పటికే కొద్ది కాలం క్రితం ఆయన మహిమలోకి ప్రవేశించాడు అని నేను విన్నాను. గొప్ప దైవజనుడు, దేవ సంస్థ చేయవే మనస వ్రాసినటువంటి దైవజనుడు ఆయన. 100 కంటే ఎక్కువ పాటలు వ్రాసినటువంటి దైవజనుడు. తనువు నాది దిగో గైకోని, ఇవన్నీ ఆయన రాసినటువంటి పాటలు. కొంతకాలం తర్వాత దైవజనుడు మోజెస్ గారు, నా ఆత్మీయ తండ్రి, ఆ స్టేట్మెంట్ను గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, ప్రభుదాస్, ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు అనేటటువంటి మాట ఎంత గొప్పదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఎంత గొప్పదో ఈ స్టేట్మెంట్ అంత గొప్పది అన్నాడు. మనసులో కొంచెం నాకు అర్థం కాలేదు. అంత శ్రేష్టమైనటువంటి జాన్ 3:16తో ఈ స్టేట్మెంట్ ఎలా సాటి అవుతుంది అని అనుకున్నాను నేను. కానీ ఈ దినం
ప్రపంచంలో మీరు ఒక మతాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు మీ మీద దాడి చేస్తారు, మిమ్మల్ని విమర్శిస్తారు, మీ మీద కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. ఏ మతాన్ని మీరు విమర్శించేటటువంటి పరిస్థితులు లేవు ఈ దినాలు. గ్రహించండి. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపురాదు, ద్వేషింపురాదు. ఇంకొక స్టేట్మెంట్ ఆయన ఇంకొక లైన్ కలిపేవాడు అక్కడే, తెలియని విషయములు దేవుని అడుగవలెను అని కూడా ఆ స్టేట్మెంట్తో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఒక విషయం అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఎన్ని గంటలైనా కూర్చోవాలి. పదే అంశాన్ని గురించి దేవుని సన్నిధానంలో అడుగుతూ ఉంటే నీవు గ్రహించలేనటువంటి విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, అన్ని విషయాలు గ్రహించడానికి మన జ్ఞానం చాలదు, మన అనుభవం చాలదు. సృష్టిలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. దేవుడు కార్యం ఎందుకు చేశాడు మనం ఇప్పుడు అడిగితే దేవుడు ఒక రీజన్ చెప్తాడు, ఇంకా కొంతకాలం తర్వాత దేవుడు ఇంకొక రీజన్ చెప్తాడు, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక రీజన్ చెప్తాడు. దేవుడు అంటాడు, నా కుమారుడా లేక నా కుమార్తె, నీకు ఆ రోజు నేను ఫలాని కార్యం ఎందుకు చేశానో నీకు అర్థం కాలేదు, ఇప్పుడు నీకు అర్థమైందా అంటాడు చాలా సంవత్సరాల తర్వాత. తెలియలేని వాళ్ళం ఇప్పుడు అర్థమైంది ప్రభా, నా బుర్రకు మట్టి బుర్రకు అంటారు. తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోండి. అంతేకాదు, గుర్తుంచుకోనండి, ఒక వ్యక్తిని గురించి కూడా మాకు అర్థం కాలేదు అనుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు రివీల్ చేయాలనుకుంటే ఆ వ్యక్తిని గురించి రివీల్ చేస్తాను. ఇవి ప్రత్యేకమైనటువంటి విషయాలు. నేను అంతకు మించి ముందుకు వెళ్ళను. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ఇది చాలా గొప్ప విషయం. గుర్తుంచుకుందామా. నూతన నిబంధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తంతో స్థాపించినటువంటి నూతన నిబంధనలో మనం పాలిభాగస్థులంగా మనం హత్య చేయం, కానీ దూషిస్తాం, ద్వేషిస్తాం, మనస్సులో బహుగా ద్వేషిస్తాం, పెదవులతో మనిషిని చంపుతాం. మన పెన్, మీడియా లేక మనం రాసేటటువంటి రాతల్లో మనిషి పైన వ్యతిరేకంగా రాసి మనం చంపేసేస్తాం. కొందరికి విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన కోపం. నేను హై స్కూల్లో చదివే కాలంలో ఒక మాస్టర్ గారు ఉండేవాడు. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదనుకోండి, ఏ స్టూడెంట్ అయినా నిలవబెట్టేవాడు. పాఠం చెప్తూ క్లాస్లో అటు ఇటు తిరిగేవాడు. అటు వెళ్ళినప్పుడు బెత్తంతో ఓడగొట్టేవాడు, ఇటు వచ్చినప్పుడు బెత్తంతో ఓడగొట్టేవాడు. ఆ పీరియడ్ 45 మినిట్స్ అయిపోయే వరకు లేక 40 మినిట్స్ అయిపోయే వరకు ఒక 10 సార్లు ఆయనకు తెరలుగా కోపం వస్తూనే ఉండేది. ఇంకొక ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనుకండి, అలా చేయకూడదు, స్టూడెంట్స్ని శిక్షించకూడదు, అది నేరం. ఎంత వెర్రి కోపం వచ్చేదంటే స్టూడెంట్స్ యొక్క తల గోడకేసి కొట్టేవాడు. పూర్వకాలం కాబట్టి సరిపోయింది. ఎప్పుడో విషయాలు, 50 సంవత్సరాల నాటికి ముందు సంగతులు. ఈ కాలంలో చెల్లదులేండి. కొందరికి క్రోధం వస్తుంది. క్రోధం చాలా అపాయకరమైంది. జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడట. అతనికి సడన్గా కోపం వస్తే తాను ఏం చేస్తున్నాడో తెలియదు. ఒక దినం తాను ఒక బెంచ్ పైన నిద్రపోతూ ఉన్నాడు పార్కులో. ఒక అబ్బాయి అతను ఆట పట్టిద్దామని చెప్పేసి ఒక ఈక తీసుకుని వచ్చి తన చెవిలో పెట్టి నెమ్మదిగా, చిన్నపిల్లలకు ఇటువంటి మిస్చివస్ డీడ్స్ చేయటం అంటే వాళ్ళకు సరదాగా ఉంటుంది. ఆ ఈక తన చెవిలో పెట్టి తిప్పటం ప్రారంభించాడు. ఇతను లేచాడు, కోప్పడ్డాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇతను గాఢ నిద్రలోకి వెళ్ళాడు.
మరలా ఆ పిల్లవాడికి అది ఆట. పిల్లలు ఎదుటివాడిని కొంచెం మనం డిస్టర్బ్ చేద్దాం అన్నట్టు ఆ పిల్లవాడు మరలా వచ్చి అలాగే డిస్టర్బ్ చేయటం మొదలుపెట్టాడు. ఇతనికి ఎంత క్రోధం కలిగిందంటే చేతికి అందింది తీసి ఆ చిన్న పిల్లవాడి మీద వేసి కొట్టాడు. అతని బ్రెయిన్ బయటకు వచ్చింది. క్రోధం ఎంత నష్టాన్ని కలిగించిందో చూచారా? నరహత్య చాలా భయంకరమైనది. నరహత్య, క్రోధం నరహత్యకు దారితీస్తుంది. కనుక నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. తర్వాత 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. వ్యభిచరింపకూడదు. మనము లేవీకాండ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం. పర్ను భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలను. అలాగే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు మగనాలతో శయనించుచుండగా కనబడిన ఏళ్ల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను, అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలీలో నుండి పరిహరించదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు పురుషుడేమో తప్పించుకున్నాడు, స్కాట్ ఫ్రీ. స్త్రీని పట్టుకొచ్చి ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమంది, నువ్వేం చెప్తావు బోధకుడు అని యేసు ప్రభువును ఇబ్బంది పెట్టాలని చూచారు ప్రశ్నలు. పురుషుడేమో అతను తప్పించుకున్నాడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళందరూ పురుషులు. పురుష జాతి దురహంకారం. వాడేమో తప్పు చేయొచ్చు, ఈమె తప్పు చేయకూడదు. ఇద్దరిని తీసుకురావాలి పద్ధతి ప్రకారం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇద్దరిని శిక్షించాలి. అందుకే యేసు ప్రభు వారు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. గమనించండి, వ్యభిచారం, ఇంకా చెప్పాలంటే జారత్వం, పరపురుషుని భార్యతో పాపం చేయడం, ఇది భయంకరమైనటువంటి పాప. వివాహం చేసేటప్పుడు పవిత్రమైనటువంటి నిబంధన చేస్తారు, ప్రమాణం చేస్తారు. ఒకరి యందు ఒకరు నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే వ్యభిచరిస్తారో పురుషుడు కానీ స్త్రీ కానీ, వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్టు. ద ట్రస్ట్ ఈజ్ బ్రోకెన్. ఇప్పుడు శరీరంలో చేసినటువంటి పాపాన్ని బట్టి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. మీకు తెలుసు, ఎయిడ్స్ వ్యాధి ప్రపంచాన్ని గడగడ వణికించింది చాలా సంవత్సరాలు. ఇప్పుడు కొంత ఆ ట్రీట్మెంట్ మనుషులు కనుగొన్నారు అనుకోండి. అయితే వ్యభిచారం అనేది చాలా సాఫ్ట్గా మనుషుల హృదయాలను వశం చేసుకుంటూ ఉంది. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి కోరికలు, అపవిత్రమైనటువంటి సంభాషణ మనుషులను రూల్ చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని యవనస్తులు ఏదో చూస్తూ ఉంటారు. వారు ఏం చూస్తున్నారో వారికి తెలుసు, వారి మనసాక్షికి తెలుసు, వారు ఏ సైట్లోకి వెళుతూ ఉన్నారు. తల్లిదండ్రులు గ్రహించలేరు. కొన్నిసార్లు చూసింది డిలీట్ చేస్తారు. కనుక పెద్దలు వారు చూసిందేదో, వారు చూసి డిలీట్ చేసిందేదో వారు పెద్దలు గ్రహించక ముందే చాలా తెలివిగా వారు మేము డిలీట్ చేసామనుకుంటారు. కానీ వారి మనస్సు కలిగిన అపవిత్రతను వారు పోగొట్టుకోగలరా? ఆలోచించాలి. మనం అపవిత్రత అనేది అనేక రీతులుగా ఉపద్రవం వలె ఫ్లడ్ లాగా మనుషుల యొక్క మనసులను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ
6వ అధ్యాయం 17వ వచనం నుండి. ప్రభువుతో కలిసి కొన్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోడు. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు వీలో పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచు. మనం ఒకసారి ఈ వ్యభిచారాన్ని గురించి మాట్లాడుకుంటే, దేహాన్ని ఆరోగ్యకరంగాను అపవిత్రం కాకుండా చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వ్యక్తి పైన ఉంటూ ఉన్నది. మనము పెళ్లి కార్డుల్లో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని పెళ్లి కార్డుల్లో పైన వ్రాస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమని ఉన్నదంటే, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. 13:4లో మనం కార్డులో మొదటి భాగం ప్రింట్ చేస్తూ ఉంటాం. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వేశ్యతో సాంగత్యం చేసేటటువంటి వారికి, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వ్యభిచరింపకూడదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం, 32, 33. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపో. జారత్వం, ఫార్నికేషన్, అడల్టరీ చాలా భయంకరమైనటువంటి పాపం, చాలా భయంకరమైనటువంటి పాపం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం టీనేజ్లో ఉన్నటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, మరి ముఖ్యంగా బాయ్స్ ఖచ్చితంగా బైహార్ట్ చేసేటట్లుగా సండే స్కూల్ టీచర్స్ అలాగే యూత్ మీటింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు ఈ సామెతల గ్రంథం 7వ అధ్యాయం అంతా బైహార్ట్ చేయిస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకున్నాం. శరీరాన్ని కాపాడుకో. ఒక సమయంలో గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలితో, అది వివాహం కాబోయేటటువంటి సమయం, ఆ అమ్మాయిని ఒకరు అడిగారట, ఓ యవనస్తురాలా, నీవు పెళ్లి చేసుకోబోతున్నావు, నీ భర్త ఇంటికి నువ్వేం తేబోతున్నావు అని అడిగితే, ఆ అమ్మాయి అన్నది, నేను చాలా గొప్ప ఐశ్వర్యాన్ని తీసుకుని రాబోతూ ఉన్నాను అన్నది. చాలా గొప్ప ఐశ్వర్యం అనగానే విన్నవాళ్ళు అనుకున్నారు, ఎంత ఆస్తి తేబోతుందో, ఏమేంటి తేబోతున్నావు అని అంటే, ఆ అమ్మాయి చెప్పిందట, లోకములో ఉన్నటువంటి ఏ విలువైనటువంటి ఆస్తి కంటే గొప్పది నేను అపవిత్రం కానటువంటి నా మనస్సును, అపవిత్రం కానటువంటి నా దేహాన్ని, నా మనస్సును దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని నేను కుటుంబ జీవితంలో ప్రవేశించడానికి వివాహం కొరకు సిద్ధపడుతూ ఉన్నాను. దిస్ ఈజ్ మై గ్రేటెస్ట్ ట్రెజర్ అని చెప్పిందట. ఎంత శ్రేష్టమైన మాట. జోసెఫ్ అన్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని పోతీఫర్ భార్యతో. గమనించండి, దేవుడు జోసెఫ్ను బహుగా ఆశీర్వదించి దీవించి తన ఇద్దరు కుమారులు ఎఫ్రాయిం, మనష్షే ఇద్దరిని గోత్రకర్తలు చేశాడు. మామూలుగా ఒక కుమారుడికి ఒక గోత్రమే. జోసెఫ్ దగ్గరికి వచ్చేసరికి ఎఫ్రాయిము, మనష్షే 2 గోత్రాలు వచ్చినాయి, 12 గోత్రాలు. ఎందువల్ల?
పవిత్రత కొరకు తన తీర్మానం దేవుడు సంతోషించాడు. శ్రమపాలు కావాల్సి వచ్చింది, అయినప్పటికీ దేవుడు తనకు బహుమానం ఇచ్చాడు. 7వ ఆజ్ఞ ఇది, వ్యభిచరింపకూడదు అని. కొంతమంది ఈ పాపాన్ని గురించి మాట్లాడేటప్పుడు వ్యభిచారాన్ని గురించి 7వ ఆజ్ఞకు వ్యతిరేకమైన పాపము, లేక 7వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని చెప్పాడు కదా దేవుడు. 7వ ఆజ్ఞకు వ్యతిరేకమైన పాపం అంటే వ్యభిచారం చేయటం. వ్యభిచారం చేయటం అనేటటువంటి పదం ఉచ్చరించడానికి ఇష్టం లేక 7వ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపం అని కొందరు టర్మినాలజీ వాడుతూ ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. వ్యభిచరించడం అనేది ఒక నీ కుటుంబానికి కీడును కలిగించేటటువంటి నేరపూరితమైనటువంటి కార్యం, సమాజానికి కీడు కలిగించేటటువంటి కార్యం, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థను నీవు కూలదోస్తూ ఉన్నావు, భంగపరుస్తూ ఉన్నావు. కనుక వ్యభిచరింపకూడదు. తర్వాత 8వ ఆజ్ఞకి వెళదాం మనము. దొంగిలకూడదు. స్టీలింగ్, దొంగిలించడం అనేది ఏ దేశంలోనైనా కానివ్వండి, ఏ రంగైనా కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వారు కానివ్వండి, అందరికీ దొంగిలించడానికి శోధన కలుగుతూ ఉంటుంది. యూనివర్సల్ టెంప్టేషన్ అంటారు దొంగిలించడం. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ టెంప్టేషన్. అసలు దొంగిలించడం అనేది ఎక్కడి నుండి వచ్చింది? రైట్ టు ప్రాపర్టీ అనేది దేవుడు అప్రూవ్ చేశాడు. ఆస్తిని కలిగి ఉండుట అనేటటువంటి దాన్ని దేవుడు అప్రూవ్ చేశాడు. ఒక వ్యక్తికి ప్రైవేట్ ఆస్తి, సొంత ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తిని ఇతరులు మరి దొంగిలించినప్పుడు, తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా పరిగణించవలసి వస్తుంది. స్టీలింగ్ అంటాం. కనుక ఈ ఆజ్ఞ సామాజికంగాను, నైతిక విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ అనేక కోణాల్లో నుండి మనం ఈ ఆజ్ఞను చూడవచ్చు. దేవుడు ఒక వ్యక్తికి అతని వ్యక్తి కష్టాన్ని బట్టి, అతని పూర్వీకులు సంపాదించిన దాన్ని బట్టి కొంత ఆస్తి వ్యక్తికి ఉంటుంది. దాన్ని దొంగిలించడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజల ఆస్తిని కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హఠాత్తుగా బ్యాంకుల మీద ఇటీవల మొన్నో పేపర్లో చదివాను. ఒక ఆర్థిక సంస్థ బంగారం కుదువ పెట్టుకుని అప్పిచ్చేటటువంటి ఒక ఆఫీస్ మీదికి సడన్గా దాడి చేసి 10 నిమిషాల్లో 12 కోట్ల రూపాయలు విలువైనటువంటి జ్యువెలరీ అంతటిని తీసుకుని వెళ్ళారని పేపర్లో చదివాను. ఈ దొంగతనాలు, రాబరీ చేసేటటువంటి వాళ్ళు ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటారంటే విత్ ఇన్ మినిట్స్ గన్ పాయింట్లో వాళ్ళు అనుకున్నది సాధించేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. విచారం కదా. కొన్నిసార్లు రెక్కి నిర్వర్తించినప్పుడు కాబోలు సీసీ కెమెరాలు పనిచేయకుండా ఏం చేయాలో అది చేసేస్తారు. బాగా స్టడీ చేస్తారు. ఈ దొంగిలించడం అనేది చాలా భయంకరమైనటువంటిది. మనుషుడు ఈజీగా కష్టపడకుండా సంపాదించడానికి ప్రయత్నించేటటువంటి ప్రయత్నం దొంగిలించడం అనేది. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును అమ్మేసేసాడు. అది భయంకరం కదా. ఇస్కరియోతు యోధ దొంగ. అంతకు మునుపు దొంగిలించడం అనేది ఇంకా దౌర్భాగ్యమైనటువంటి స్థితికి నడిపించింది. ఆ తర్వాత తీసుకొచ్చి నేను నిరపరాధిని అప్పగించానని పశ్చాత్తాపడ్డాడు. రెస్టిట్యూషన్ చేయాలనుకున్నాడు. దాన్ని రెస్టిట్యూషన్ అంటారు, దొంగిలించింది ఇచ్చివేయటం. మాకు అక్కర్లేదు అని యోధా మతాధికారులు తిరస్కరించారు. తీసుకుని వెళ్ళి పారవేసి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. కొన్నిసార్లు రైట్ రెస్టిట్యూషన్ కూడా చేయలేడు మనిషి. గుర్తుంచుకోండి. సరైనటువంటి రెస్టిట్యూషన్, దొంగిలించినవి ఇచ్చివేయటం. కొంతమంది ఈ దొంగిలించడం అనేది ఉద్దేశపూర్వకంగా కాదు కానీ తెలియకుండా చేస్తూ ఉంటారు. ఎలాగో చెప్తాను. ఇతరుల యొక్క పుస్తకాలు, ఇతరుల యొక్క వస్తువులు మీకు అవసరమైనప్పుడు తీసుకున్నారు. కన్వీనియంట్గా మర్చిపోయారు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయారు. ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు.
అది కూడా పరోక్షంగా దొంగతనమే అవుతుంది. చూచారా? కొంతమంది చాలా కన్నింగ్గా మాట్లాడతారు, కొంతమంది మోసం చేస్తారు, డిసీట్, కన్నింగ్, ఇవి కూడా దొంగిలించడం. మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆ షాప్లో సేల్స్ పర్సన్ ఈ క్లాత్ ఇది రంగు పోకుండా ఉంటుందా అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బే పోదండి అని చెప్తారు. ఆల్రెడీ ఆ క్లాత్ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు, త్వరగా అది ఫేడ్ అయిపోయింది ఆ క్లాత్ అని. తెలిసి ఉండి కూడా సేల్స్ పర్సన్స్ ఏం చెప్తారంటే లేదండి ఇది గ్యారంటీగా ఉంటుందంట. తెలిసి ఉండి కూడా మీరు అడగవచ్చు ఆ వ్యక్తిని, ఎందుకు అలా చెప్పావంటే వ్యాపారం కదండి, చెప్పాలి కదండి, అలా నడవాలి కదండి వ్యాపారం. తెలిసి ఉండి కూడా ఒక విషయాన్ని తప్పుగా మనం నిర్ధారణ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడాను దొంగిలించడం కిందకు వస్తుంది. ఇతరుల యొక్క డబ్బుకు సరైనటువంటి విలువ మనం అందించడం లేదు కనుక దొంగిలించడంలో వ్యాపారంలో జరుగుతూ ఉంటుంది. డిజానెస్టీ ఇన్ ట్రేడ్. భారతదేశంలో బ్యాంకులు వచ్చిన తర్వాత, స్వాతంత్రం తర్వాత, బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగిన తర్వాత బ్యాంకుల చరిత్రలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అధికారుల యొక్క ప్రాపకం కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు, పేద ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బు కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని అవి నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్గా మారిపోయినాయి. కొన్నిసార్లు వ్యాపారం నష్టం రావచ్చు, పరిశ్రమ మూతపడవచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల దగ్గర అప్పు తీసుకునే ఆ తర్వాత అప్పులు కట్టకుండా ఆ ఫండ్స్ డైవర్ట్ చేయాలనుకున్నటువంటి వాడు దొంగిలించేటటువంటి వాడు. అటువంటి వాళ్ళ జాబితా ప్రభుత్వం బయట పెడుతుందా? బ్యాంకు నిరర్ధక ఆస్తులు వేల కోట్ల రూపాయలు. ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కొందరు వ్యక్తులు వాటిని దారి మళ్లించి తీసుకున్నటువంటి పర్పస్కి నెరవేర్చకుండా విదేశాలకు చేరవేసుకున్నటువంటి వాళ్ళు, లేకుంటే ఇతర బంధువులకు డైవర్ట్ చేసినటువంటి వాళ్ళు, ఇటువంటివన్నీ చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది? అధికారంలోకి మనుషులు వచ్చేది, ఒక స్థానంలోకి వచ్చేది ఇందుక అని అనిపిస్తుంది. వ్యాపారస్తులు అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కుమ్మక్కైతే బ్యాంకులు దోచుకుంటారు, పరోక్షంగా ప్రజల డబ్బు దోచుకుంటారు. అవి నిరర్ధక ఆస్తులుగా మారిపోతే తర్వాత వాటిని నష్ట ఆస్తుల కింద, నిరర్ధక ఆస్తుల కింద చేసి రైట్ ఆఫ్ చేస్తారు. ఎంత భయంకరం ఇటువంటి వ్యవస్థ, ఎంత భయంకరం ఇటువంటి వ్యవస్థ. దొంగిలించడం అనేది అనేక రూపాల్లో, అనేక రీతులుగా జరుగుతుంది. అబ్రహాం లింకన్ తన జీవితంలో తాను యథార్థత అనేది ఎంత చక్కగా ప్రాక్టీస్ చేసాడో తన యవ్వన కాలంలో ఒక సంఘటన చెప్పబడింది. తాను ఒక స్టోర్ కీపర్ దగ్గర క్లర్క్గా పనిచేసేవాడట అబ్రహాం లింకన్. ఒకరు తనకు పే చేయవలసినటువంటి డబ్బు 6/1/4 సెంట్లు ఎక్కువ పే చేశారు. అమెరికన్ సెంట్ చాలా చిన్న కాయిన్ ఉంటుంది. అబ్రహాం లింకన్ ఫోటో కూడా ఉంటుంది. మీరు ఆ సెంట్స్ ఎప్పుడన్నా చూడండి, కాయిన్స్. 6/1/4 సెంట్లు తనకు పే చేసిన వాళ్ళు ఎవరో ఎక్కువ పే చేశారు. అంతా అయిపోయిన తర్వాత అకౌంట్స్ లెక్క చూసుకున్నాడు, తనకి ఎక్కువ వచ్చింది. ఆలోచిస్తే ఫలాని వాళ్ళు పొరపాటున వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్నారు. షాప్ అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ రాత్రి కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళి ఎవరైతే తనకు ఎక్కువ పే చేశారో వారికి ఆ అమౌంట్ తిరిగి ఇచ్చి ఆ తరువాత తిరిగి వచ్చి మంచి మనసాక్షితో తాను నిద్రపోయాడని వ్రాయబడింది అబ్రహాం లింకన్. అందుకే దేవుడు యథార్థత కలిగినటువంటి వారిని ఆయన హెచ్చించేటటువంటి దేవుడుగా, గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ ప్రభా
మా గొప్ప దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం 6, 7, 8 ఆజ్ఞలు మేము ధ్యానం చేయడానికి డివోషన్లో మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. మరొకసారి మా విశ్వాస యాత్రలో మేము ధర్మశాస్త్రం క్రింద లేము, కానీ ఆజ్ఞలు మేము అతిక్రమించకూడదు. ఆత్మలో మేము స్వాతంత్ర్యం కలిగినటువంటి వారంగా ఆజ్ఞలు నెరవేర్చుచు కృప క్రింద ఉండి మీ ధర్మశాస్త్రమును ఎలాగో నెరవేర్చాలో కావలసినటువంటి ఆత్మ జ్ఞానము తోడ్పాటు మీరు మాకు అనుగ్రహించి బలపరచండి. మానవ వద్దుబాటులో విత్తబడిన వాక్యమును బలపరచండి. మరోసారి దశాజ్ఞలను గురించినటువంటి లోతైన గ్రహింపు మీరు మాకు అనుగ్రహించి సహాయం చేసి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారలారా, రేపు ఆదివారం ఉదయకాలం యథారీతిగా ఆన్లైన్లో 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్లైన్లో మనం డివోషన్లో కలుసుకుంటాం. గత వారాల్లో చేరుచూ ఉన్నట్లే 10 గంటలకు మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు, గవర్నమెంట్ చెప్పినటువంటి నిబంధనలు, సూచనలు పాటిస్తూ ఆరాధన కొరకు 10 గంటలకు చేరతాం. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.